అది తొంగి చూస్తే కంపు, మరి అయిపోయిందిరా మూసేయమని మూసేశారట. దేవుని స్తోత్రం. ఎందుకని? లోకంలో పుట్టిన ప్రతి మనిషి అమ్మా నాన్న కలయిక ద్వారా పుట్టిన వారే. పుట్టుకలోనే పాపం, జన్మ పాపం. అందుకే యేసుక్రీస్తు పురుష సంయోగం లేకుండా పుట్టాడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ శరీరం కాబట్టి ఇది కుళ్ళిపోలేదు. ప్రతి శరీరంలో పాపం ఉంది కాబట్టి ప్రతి ఒక్క శరీరం కుళ్ళిపోయింది. ఎవరు మృత్యువును ఓడించిన వారు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో అనేకమైన మర్మయుక్తమైన విషయాలు ఉన్నాయి. అడిగి తెలుసుకోవాలి. లేదా మౌనంగా ఉండాలి. కానీ చాలామంది వ్యాఖ్యానంగా 3 మేకలు ఒడిపి రాకూడదా, బలవంతుడైన దేవుడు అని చెప్పారు కదా, ఏమైంది బలం? దిగి రాకూడదా? దేవుని స్తోత్రం. దిగి రాలేక కాదు, తండ్రి ఒక రూపం వచ్చేదాకా నలగగొట్టాడు. ఒక శిల్పకారుడు దేనికి పనికిరాని ఎక్కడో పడి ఉన్న బండలు తెచ్చి, దానికి ఎవరు దండం పెట్టట్లేదు, పూజలు తెచ్చి దాని ఒక అందమైన ఒక దేవత రూపాన్ని తయారు చేసి మలాటుతో కొట్టి శుద్ధితో బాది ఉలితో చెక్కి ఒక అందమైన రూపం తయారు చేసినప్పుడు ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు, మొక్కుతున్నారు. అలాగే యేసు ప్రభువును కూడా సిలువలో నలగగొట్టి ఒక రూపం తయారు చేశాడు. ముల్లోక ప్రజలు, పాతాళంలో వారు, భూలోకంలో వారు, పరలోకంలో ఉన్న దూతలు, ముల్లోక ప్రజలు ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి నాలుక యేసుని ఆరాధించినట్టుగా సకల దేవతల కంటే అత్యున్నతమైన స్థానంలో తన కుమారుని నిలవబెట్టాలని సిలువలో నలగగొట్టుట తండ్రికి ఇష్టమాయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడప్పుడు మనల్ని కూడా నలగొడతాడు దేవుడు. కొన్ని శ్రమల ద్వారా, కొన్ని శోధనల ద్వారా, కొన్ని అవమానాల ద్వారా, కొన్ని